మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బోరబండలోని కార్మిక నగర్‌లో ఓ మైనర్ బాలుడు కారు నడపడంతోటి అది అదుపు తప్పి అక్కడే ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులపైకైతే దూసుకెళ్ళింది. ప్రస్తుతం నేను అదే స్పాట్‌లో ఉన్నాను. వెహికల్స్ అన్నీ కూడా టూ వీలర్‌లు ఇక్కడ ఉండడం, ఆ తర్వాత ఓ మైనర్ బాలుడు అనుకోకుండా కారు నడపడంతోటి అది అదుపు తప్పి ఆ వాహనాల మీదటన్నిటికి కూడా దూసుకెళ్లడం జరిగింది. దూసుకెళ్ళిన క్రమంలోనే అక్కడే చూసి రాజ్ కుమార్ అదేవిధంగా ప్రభాకర్ వాళ్ళిద్దరు కూడా సైడ్‌కి ఆపడం జరిగింది బండిని. అయితే అక్కడే ఒక్కటేసారిగా వాళ్ళ ఇద్దరి పైకి కూడా దూసుకెళ్లడం జరిగింది ఆ వాహనం. దూసుకెళ్ళిన క్రమంలో రాజ్ కుమార్‌కి అదేవిధంగా ప్రభాకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో రాజ్ కుమార్‌కి తీవ్ర గాయాలవ్వడంతోటి చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాకర్ మాత్రం చికిత్స పొందుతున్నాడు. అతనికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా అందుతున్న సమాచారం. అయితే కార్మిక్ నగర్‌లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. అదే విధంగా మీరు విజువల్స్‌లో చూస్తే ఇదే ఇంటి దగ్గర ఆ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా బెలోనో కారు అదుపు తప్పి మైనర్ బాలుడు నడపడంతోటి ఆ వాహనాల మీదకి వెళ్ళడం, ఆ అదుపు తప్పి వస్తున్న క్రమంలోనే బండిని కూడా రాజ్‌కుమార్ అదేవిధంగా ప్రభాకర్ వాళ్ళిద్దరూ కూడా బండిని సైడ్‌కి ఆపడం జరిగింది. కానీ అదే టైంలో అతను అదుపు తప్పి ఆ వాహనం మీదకి తీసుకురావడం రాజ్‌కుమార్ మీదకి అదేవిధంగా ప్రభాకర్ మీదకి కారైతే దూసుకెళ్ళిందని చెప్పాలి. ప్రెజెంట్ రాజ్‌కుమార్ మరణించినట్టుగా అదేవిధంగా ప్రభాకర్‌కి మాత్రం ప్రెజెంట్ చికిత్స అయితే అందిస్తున్నారని చెప్పాలి. రాజ్‌కుమార్‌ని ప్రభాకర్ వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా ఉన్నారు. ప్రభాకర్ తన అన్నని రాజ్‌కుమార్‌ని చర్చి వద్ద వదిలిపెడదామని చెప్పేసి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీరు విజువల్స్‌లో అబ్జర్వ్ చేస్తే అదే రాజ్‌కుమార్‌ది అదేవిధంగా ప్రభాకర్‌ది ఇల్లు ఆ ఇంటి దగ్గరనే ప్రెజెంట్ టెంట్ వేసి ప్రెజెంట్ అయితే అంత్యక్రియల కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. రాజ్‌కుమార్ పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చరీలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలైతే తెలుసుకుంటున్నారు. ఎలా జరిగింది ఏంటనే వివరాలైతే తెలుసుకుంటున్నారు. మీరు విజువల్స్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బెలోనా కార్ నడిపినటువంటి వ్యక్తి మైనర్ బాలుడుగా ఉన్నాడు. అయితే మైనర్ బాలుడు స్నేహితుడు డ్రైవింగ్ వస్తుంది. అయితే ఆ స్నేహితుడు అక్కడ ఉన్నటువంటి కార్‌ని శుభ్రం చేసి బయటికి వెళ్ళగా అక్కడే కార్‌లో కీస్ ఉండడంతోటి ఆ కీస్ వెంటనే ఆన్ చేయడంతోటి కారు స్టార్ట్ అయింది. ఒక్కసారిగా అదుపు తప్పి వాళ్ళ మీదకైతే వెళ్ళిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రెజెంట్ కార్మిక నగర్‌లో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. వాళ్ళ ఇంటిల్లిపాది ప్రెజెంట్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. నిన్న జరిగిన ఘటనలో భాగంగా సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన దృశ్యాలు గనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా ఆ కారు రావడం, ఆ కారు వాళ్ళ మీదకి దూసుకుపోవడంతోటి ఆ బండి కూడా నుజ్జునజ్జైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఒకసారిగా ఆ కారు వస్తుంది. కారు వస్తున్న క్రమంలోనే అది ఆ రోడ్డు మీద చూసి అబ్జర్వ్ చేసి లెఫ్ట్ సైడ్‌కి ఆగడం జరిగింది. కానీ ఆ కారు వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఒక్కసారిగా కారు కిందికి ఈ బండి మొత్తం కూడా కిందికెళ్ళిపోయింది. ఆ బండితో పాటు రాజ్‌కుమార్ కూడా ఆయన కూడా కారు కింద ఉండడం జరిగింది. చాలా వరకు కూడా తీవ్ర గాయాలతోటి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం. నిన్న 3 గంటల సమయంలో చనిపోయారని చెప్పేసి కూడా డిక్లేర్ చేసినట్టు అధికారులు తెలిపారు. మీకెప్పుడు సమాచారం అందిందా? మాకు పొద్దుననే మాకు హాస్పిటల్‌కి తీసుకుపోయినంక చెప్పిర్రు. మేమేం కాలేదనుకున్నాం ఇంత అయిపోయింది. మీరు హాస్పిటల్‌కెళ్లారా? చూసారా? ఎళ్ళినా మా తమ్మునికి ఇంట్లో బొక్క ఇరిగిపోయి ఇక్కడ గుచ్చుకుపోయిందంట వానికి. ఈయనైతే మొత్తం ఏమి లేడు పోయేటోళ్ళకి. మాట లేదు, చూపు లేదు, ఏమి లేదమ్మ మా తమ్ముడు. మా తమ్ముడు ఆడతాకెళ్ళినాడు. వాడి ముఖం చూడకుండా. ఇప్పుడు ప్రెజెంట్ రాజ్‌కుమార్ గారికి పోస్ట్‌మార్టం అవుతుంది. ప్రభాకర్ గారి సిట్యుయేషన్ ఎలా ఉంది? ఆయనది ఇవాళ ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఆపరేషన్ తీసుకుపోయినరేమో మరి. మీకేమవుతారమ్మా రాజ్‌కుమార్ గారు? మీకెప్పుడు సమాచారం అందిందండి? మాకు పొద్దున్నే అందింది. ఏం పడే ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఏం చూడలేకపోయినామండి, లోపలికి రానియలేదు. ఆయన చూడనియలేదు అయ్యా. మా తమ్ముడైతే అసలు భరించలేకపోతున్నాడు నొప్పి. వాని పరిస్థితి చూడలేకపోతున్నాడు. డాక్టర్ ఏం చెప్పొద్దు అన్నారు, ఆయనకు బీపీ రేజ్ అయిపోతుంది ఆయన చనిపోయిన విషయం చెప్పొద్దు అన్నారు.
ఉన్నాడు ఆయన మాట్లాడే పరిస్థితిలోనే ఉన్నాడు. ఆయన పర్వాలేదు. రైట్ లెగ్ మాత్రం ఫ్రాక్చర్. అంటే మేజర్ ఫ్రాక్చర్ అన్నమాట. ఆయనకి ఈరోజు సర్జరీ అన్నారు కాబట్టి మళ్ళీ బీపీ రైజ్ అవుతే కష్టమని ఆయనకి చెప్పలేదు. కాకపోతే ఆయన అడుగుతూనే ఉన్నాడు. అన్న ఇలా ఎందుకంటే సిట్యుయేషన్ చూసాడు ఆయన. ఆయన బండి కిందకి వెళ్ళిపోయారు కదా! కళ్ళ ముందే ఉన్నాడు కదా! అన్నకెట్లా ఉంది? అన్నకెట్లా ఉంది? అన్న పర్వాలేదు నాయన. నువ్వు బాగా అన్న పర్వాలేదు. కాకపోతే క్రిటికల్ అన్నారు అని అట్లా చూచాయిగా చెప్పాము. నేను చనిపోయిన సంగతి అయితే ఆయనకు చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ ఉంది కదా! అందుకే చెప్పలేదు. నేను చర్చికి వెళ్తున్నా. నేను వెళ్తాను ఫస్ట్. తర్వాత ఆయన వస్తాడన్నమాట. ఫస్టే ఉంటాడు చర్చిలో. అది నేను అనుకుంటున్నాను ఆయన చైర్‌లో ఇంకొకరు కూర్చున్నారు చర్చిలో. ఈయనొచ్చి ఎక్కడ కూర్చుంటాడు ఇప్పుడు అనుకుంటున్నాను నేను చర్చిలో కూర్చొని. అది రాలేదు. అప్పుడే నాకు ఒక సిస్టర్ వచ్చి మా ఇంటి ఆపోజిటే ఉంటది. అయ్యో! రాజ్ కుమార్‌కి ఇలా అయిందంట, ప్రభాకర్‌కి ఇలా అయిందంట. సీరియస్ అన్న వరకు ఇక నేను వచ్చేసాను. హాస్పిటల్‌కెళ్ళాం. మేము చూసినప్పుడు అప్పటికే ఆయన అన్‌కాన్షియస్‌లో ఉన్నాడు. ఆయన కాన్షియస్‌లో లేడు. మేము వెళ్ళే వరకు ఆయన హెవీ బ్రీతింగ్ తీస్తున్నాడు. అస్సలు లేదు. ఎంత పిలిస్తే కూడా అస్సలు ఆయన కాన్షియస్‌లో లేడు. చర్చి కూడా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు. ఇది కాదు చర్చ్ అండి. ఓకే. ఈ లెఫ్ట్‌కి పోయి అక్కడ పైన ఉంటది చర్చ్. ఆ చర్చ్‌కి వెళ్తాం. ఈ దగ్గరే. బండి మీద అయితే దగ్గరే. యాక్చువల్‌గా వాళ్ళ బాబు వదులుతాడు చర్చ్‌కి. పారాలిసిస్ అండి ఆయన. ఆల్రెడీ ఆయన పేషెంట్ అనుకోండి. ఆ! నిన్న మాత్రం ప్రభాకర్ కొడుకు పాపం వచ్చి పడుకున్నాడేమో ఎందుకు డిస్టర్బెన్స్ అని తమ్ముడిని అడిగి నన్ను వదిలిపెట్టంటే సరే అని ఒక్క నిమిషమే అమ్మా, ఒక్క నిమిషమే. ఏదో ఎక్కడో కూడా కాదు యాక్సిడెంట్. ఎంత ఘోరం అమ్మా ఇది. ఆలోచిస్తే ఎంత ఘోరం అసలు. అలా జరిగిందండి. ఇవాళ మార్నింగ్ సర్జరీకి రెడీ చేస్తున్నాను ఫోన్‌లో చెప్పారమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యూనరల్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు రావచ్చు నాన్న ఈ డెడ్ బాడీ. మధ్యాహ్నం తర్వాత ఇంకా తొందరగానే చేసేయాలి. ఇంకా పెట్టడానికి లేదు కదా! తొందరగా ఈ ఇంట్లో 3 చావులైనాయి బాబు. ఆయన ఫస్ట్ ఆయన భార్య చనిపోయింది, కోడలు చనిపోయింది. ఇప్పుడు ఈయన చనిపోయాడు. అంత అసలు ఈ లైనే కాదు. 5 మంది అన్నతమ్ముళ్ళండి వీళ్ళు. మేము పెద్దవాళ్ళము. మా ఆయన పెద్ద. ఈయన ఫోర్త్. థర్డ్ ఆయనేమో 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు. సెకండ్ ఆయనేమో 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు. ఈయన ఒకవేళ బాలేడు, పారాలిసిస్ కదా! గెట్ ఆన్ అయిండు. నడుస్తున్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఇలా చనిపోతాడని మేము కలలో కూడా ఊహించలేదు అస్సలు. ఎందుకంటే బాలేక ఎప్పుడన్నా బీపీ రైజ్ అయ్యి ఏమన్నా అవుతుండొచ్చు అనుకున్నాం గానీ, ఈ సిట్యుయేషన్ మేము కలలో కూడా అనుకోలేదు నాన్న అస్సలు. చూస్తున్నారు కదా! విషాద ఛాయల్లో రాజ్ కుమార్ కుటుంబం ఉండిపోయిందని చెప్పాలి. అంటే పారాలిసిస్‌తో ఉన్నటువంటి వ్యక్తిని చర్చికి తీసుకెళ్దామని చెప్పేసి మామూలుగా ఎప్పుడు కూడా రాజ్ కుమార్ కొడుకు రాజ్ కుమార్‌ని తీసుకెళ్లేవారని చెప్పేసి, కానీ నిన్న తమ్ముడు ప్రభాకర్ వదిలిపెట్టాలని చెప్పేసి అడగడంతోటి ప్రభాకర్ వదిలిపెట్టడానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం రాజ్ కుమార్ బాడీ అయితే గాంధీ మార్చురీలో ఉంది. పోస్ట్ మార్టం అనంతరం ఆయనకైతే అంత్యక్రియలు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభాకర్‌కి మాత్రం ప్రెజెంట్ బోన్ అనేది అంటే తుంటి భాగంలో తీవ్ర గాయాలవ్వడం, బోన్ అనేది బయటికి రావడంతో సర్జరీ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే రాజ్ కుమార్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. మనం సీసీ ఫుటేజ్ లో చెక్ చేసిన విజువల్స్ చూస్తే ఇదే ఇంటికి సంబంధించి సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్న ఓనర్ తోటి కూడా మాట్లాడదాం. నిన్న జరిగిన ఘటనలో అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. సార్, ఏ టైంలో జరిగింది? మీరు ఆ ప్రమాదానికి సంబంధించి ఉదయం 8:30, 9 లోపు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి గణేష్ కట్ట నుంచి వస్తున్నాడు. అంటే ఒక ½ కిలోమీటర్ కొద్దిగా తక్కువ ఉంటదేమో. అక్కడ నుంచి వస్తున్నాడు. అంటే అక్కడ నుంచి 5-6 బైకుల కొట్టుకుంటా వస్తున్నాడు. అక్కడ నుంచే కొట్టుకుంటూ వస్తున్నాడు. మరి వీళ్ళు ఇప్పుడు రాజ్ కుమార్ అనే అతను, ప్రభాకర్ అనే అతను యాక్టివ్ మీద పోతుండ్రు. అతను కొట్టుకుంటూ వస్తుంటేనే వాళ్ళు చూసే అక్కడ పక్కకు జరిగి ఆగిండ్రు. ఆగితే కూడా వాళ్ళను ఆల్రెడీ కొట్టేసి ఇక్కడ అతను రాజ్ కుమార్ అక్కడ ప్రభాకర్ అక్కడ పడ్డాడు. రాజ్ కుమార్ బండి కిందనే ఉన్నాడు. మేము వచ్చి వెంటనే ఆయన బండి లేపినాము, కారు లేపి రాజ్ కుమార్ను
కిందికెళ్ళి తీసినాం. అప్పుడు ఎలా ఉన్నాడు రాజ్ కుమార్? ఎలా ఉన్నాడు? ఎలాంటి కుమార్కి అప్పటికే నాలుగే బయటికి తీసేసిండు. అప్పటికే ఆయనకు చాలా దెబ్బలు తాకినాయి. మేము అనుకున్నాం డౌటే, ఇక ఎంత ఇది చేసినా కానీ ఆల్రెడీ అది ఏంటంటే యాక్టివ్ మొత్తం అణిగిపోయింది కదా. రాజ్ కుమార్ గారు కార్ కింద ఉండిపోయారు. కార్ కిందనే ఉన్నాడు. ప్రభాకర్ గారి పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు ప్రభాకర్ మంచిగానే ఉండే గానీ అక్కడ ఆయనది అక్కడ పడిపోయి తాకింది కదా, అక్కడ కాలు ఇరిగిపోయి ఉన్నాడు. ఇక్కడ కొంటి ఇక్కడ కాలు. ఇప్పుడు హాస్పిటల్ పోయినాక తెలుస్తుంది అవన్నీ. అటు జరిగింది అది పరిస్థితి. ఆ బాబు డ్రైవింగ్ రాదు, అది పరిస్థితి. ఆ కార్లు ఎంత మంది ఉన్నారు ఆ టైంలో? ఉన్నారు. ఆ డ్రైవింగ్ వచ్చేటోడు ఏంటంటే వద్దురా అక్కడ కూర్చోవద్దు అని చెప్పిండంట. అక్కడ స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆడు అక్కడ ఆపిండు. ఆపి ఆడు ఏందంటే అక్కడ సాఫ్ చేసుకుంటుండు ఆ డ్రైవింగ్ వచ్చేటోడు. ఈడు ఆయన లెక్కిండు కూర్చుంటాడేమో అనుకున్నాడేమో అతను. ఈడు స్టార్ట్ చేసిండు బండి. బాస్ అదే ఎక్సిలేటర్ ఇచ్చినట్టున్నా, ఆయనకి ఏది తెలియదు. కొట్టుకుంటూ వచ్చేసిండు. బైకులో కొట్టుకుంటూ 7-8 బైకులలో కొట్టుకుంటూ వచ్చేసిండు. అది పరిస్థితి. ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారు? నేను పైన ఉన్నాను. నేను పైన ఉన్నాను, ఆ బాబు కింద ఉన్నాడు. వెంటనే వచ్చినాం మేము. కారు లేపినాం. నేను సో చూస్తున్నాం కదా, ఇదే ఇంట్లో అతను ఎవరైతే మైనర్ బాలుడు డ్రైవింగ్ చేశాడో అక్కడే మొదటిగా కారు ఆపుకొని ఆ తర్వాత ఎవరైతే శుభ్రం చేయడం కోసం అని చెప్పేసి డ్రైవింగ్ చేసిన వ్యక్తి బయటికి రావడం, మైనర్ బాలుడికి ఆల్రెడీ చెప్పాడు నడపొద్దని చెప్పేసి, కానీ అతను వినకుండా ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మరొక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగింది సార్ మీరు చూసినంత వరకు? నేను వచ్చేలోపలికి నేను లేనండి, నేను చర్చికి వెళ్ళాను. చర్చికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ 10:35 తర్వాత. ఇక అక్కడి నుంచి మేము వెంటనే వచ్చేసాం. వెంటనే వచ్చిన తర్వాత ఇదంతా చూసాం. మా దగ్గర CCTV ఉంది. ఒకటేమో ఈ సైడ్ ఉంది, ఒక సైడ్ ఈ సైడ్ ఉంది. ఆ 2 సైడ్ చూసుకుని చేసాను. అది పోలీస్కి ఇచ్చేసాను. ఆ తర్వాత పోలీసులు ఏం చెప్తున్నారు తెలియదండి. ఇంకా దే ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్. నేను ఉన్నంత వరకు పేషెంట్ యాక్సిడెంట్ అయింది కదా, వాళ్ళ గురించి చూసుకుంటున్నారు, కానీ అంతవరకు ఏం తెలియదు. తర్వాత ఈవినింగ్ తెలిసింది ఒక అతను చనిపోయాడు, ఒక అతను కొంచెం సీరియస్ గా ఉన్నాడు. రాజ్ కుమార్ అదే విధంగా ప్రభాకర్ గారికి సంబంధించి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏమైతారండి మీరు రాజ్ కుమార్ గారికి, ప్రభాకర్ గారికి? నేను వాళ్ళ అన్న కొడుకు. ఏం జరిగింది ఆ టైంలో? ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తున్నారు? ఆ విషయం అయితే నాకు తెలియదు, బట్ నేను నిన్నంతా హాస్పిటల్లో ఉన్నా. సో నిన్న నాకు అరౌండ్ 9:54 వచ్చింది కాల్, ఫస్ట్ కాల్ ఇట్లా అయిందని. 5 minutes ముందు జరిగింటది, 9:50 అరౌండ్. సో ఇక నేను అటు నుంచి డైరెక్ట్ హాస్పిటల్ పోయినా. నేను అక్కడే ఉన్నా, ఇక్కడిది తెలియదు నాకు, PS తెలియదు, ఆయన ఆడున్నది హాస్పిటల్ది ఏం కావాలి అక్కడ వాళ్ళ ప్రాసెస్. నేను అందులోనే బిజీ ఉన్నా, నాకు తెలియదు అది. సో 3:10 డిక్లేర్ చేసేకి ఆయన అయిపోయిందని. సాయంత్రం అప్పటికి ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఆయనది ఎలా ఉండేది? ఆయన హాస్పిటల్ ఎమర్జెన్సీలో పెట్టినప్పుడు మాకైతే అర్థం అయిపోయింది ఆయన అయిపోయిందండి, అంతే. నేను అక్కడ చూశాను కాబట్టి నాకు. సో ఆల్మోస్ట్ వీడియోలో కూడా ఉంది, ఆయనకు లాగినప్పుడు కూడా ఆయనకు ఏం స్పర్శ లేదు. బయట లాగినా కూడా ఆయనకి ఏం స్పర్శ లేదు, ఆయన ఇట్లా పడిపోయిన ఉన్నాడు. సో మీరేమవుతారు సార్ రాజ్ కుమార్ గారికి, ప్రభాకర్? నేను వాళ్ళ బ్రదర్ నండి. ఆ టైంలో నేను లేను ఇక్కడ. నాకు ఒక 10:10కు నాకు కాల్ వస్తే నేను వచ్చాను. వచ్చేసరికి అతను హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. చూసింది సీన్ చూసినప్పుడైతే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ జరిగిన సమయంలో నేనైతే లేను ఇక్కడ. హాస్పిటల్ పోయి చూస్తే అతను చాలా క్రిటికల్ కండిషన్, గ్యాస్ట్రిక్ కండిషన్. 3:10కు డిక్లేర్ చేశారు. సో దీన్ని బట్టి ఆ వీడియోని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మరి ప్రభాకర్ గారి పరిస్థితి ఎలా ఉంది? ప్రభాకర్ కు రైట్ లెగ్ ఈ థై దగ్గర, థై కింద బ్రోకెన్ అయింది, ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ బోన్ వచ్చి ఇక్కడ కడుపులో కుచ్చుకుందండి. ఇది బోన్ విరిగి ఇక్కడ వచ్చి కుచ్చుకున్నది. నౌ హీస్ ఇన్ హాస్పిటల్ అట్ స్టార్ హాస్పిటల్ బంజారాస్ లో ఉన్నాడు. ఈ రోజు సర్జరీ చేయాలని ఆయనకు. పోలీసులు ఏం చెప్పారు? అంటే పోలీసులు చూసిన తర్వాత ఏమన్నా చెప్పడం జరిగిందా వాళ్ళ పైన? చెప్పలేదండి, పోలీసులు మాకేం చెప్పలేదు. వాళ్ళు ఇందాక CA గారు కూడా వచ్చిపోయారు కదా, ఇప్పుడు RTO మేడం కూడా వచ్చింది.
ఏంటంటే చెప్పేది ఏంటంటే మైనర్ డ్రైవింగ్ చాలా అయిపోయింది ఇక్కడ. దాని మీద యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకొని బండ్లు సీజ్ చేయాలి. తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో అది. ఎంతమంది అండి రాజ్ కుమార్ గారికి, ప్రభాకర్ గారికి పిల్లలు ఎంతమంది? రాజ్ కుమార్కి ఇద్దరండి, ఓకే. ఒక బాబు ఒక పాప, ఇద్దరు మ్యారీడ్. అతను పెరాలిసిస్ పేషెంట్ అతను. ప్రభాకర్కు అతను కూడా ఇద్దరు కొడుకులే. ఓకే. ఒక చిన్న అబ్బాయి మ్యారేజ్, పెద్దోనికి మ్యారేజ్ కాలేదు ఇంకా.